నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం. స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొన్నం. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి. ప్రజా సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ. రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. డెంగీ నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుందరగిరి కోరమీసాల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. దేవాలయానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, కొండపైకి దారి, వర్షం వచ్చినప్పుడు ఆలయంలో వరద నీరు చేరకుండా ఉండేలా పనులు చేస్తామన్నారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయని, పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వ్యవసాయం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, ఆలయ ఈవో రాజ్ కుమార్, చైర్మన్ శంకరయ్య, ఈవో కవితా శ్రీనివాస్, అర్చకులు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి దేవాలయానికి సంబంధించి నూతనంగా ముల్లెట్టి శంకరయ్య గారు చైర్మన్ అయినారు. స్థానిక పెద్దలందరూ కూడా ఉన్నారు. వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ కావాలని, అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని, దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్లతోటి ఉంటున్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి 3 ప్రధానమైన పనులను దృష్టించడం జరిగింది. వాటిని వెంటనే పరిశీలన చేద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ, దానికి సంబంధించినటువంటి పాశ్చాత్యం, దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు. కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలో ఉంది. అది ప్రాణహిత, దాని తర్వాత సరస్వతి అంతర్లీనంగా గోదావరితోటి కలిసిపోయేటువంటి త్రివేణి సంగమం. అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి శైవక్షేత్రం దక్షిణ కాశీలో ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని నిన్ననే పోయి మరి పుష్కర స్నానం కూడా చేసి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో. సందర్భంలో దైవానికి సంబంధించి ఆశీర్వచనం ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ప్రజా సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. అమాయక ఆదివాసీలపై మారణకాండను నిలిపివేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అమాయక ఆదివాసులపై జరుగుతున్న మారణకాండను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు. కాల్పుల విరమణ ప్రకటించి కర్రెగుట్టలోని సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
మోడీ అమిత్ షాలు ఇవాళ భారత దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై యుద్ధం ప్రకటించారు. ఆదివాసుల భూమి కింద ఉన్నటువంటి 29 రకాల ఖనిజ సంపదను ఇవాళ దోచుకెళ్లడానికి అదానీ, అంబానీ, వేదాంత, జిందాల్ లాంటి కార్పొరేట్ శక్తులకు ఇవాళ అప్పచెప్పడానికి బహుళజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు ఇవాళ నిరాకతైనటువంటి మోడీ ఇవాళ మధ్య భారతంలో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి అన్ని రకాల చట్టాలని కూడా ఇవాళ ఉల్లంఘించి మొత్తం అక్కడ రాక్షస రాజ్యం ఆదివాసుల్ని చంపి ఆదివాసులకు అండగా నిలబడ్డటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టిద్దామని ఈ జనవరి 26న ప్రకటించినటువంటి అమిత్ షా రేపు వచ్చే సంవత్సరం మార్చి 20 నాటికి మొత్తం ఇంకా మావోయిస్టులు కూడా దేశంలో లేకుండా చేస్తారని ప్రకటించారు. దేశంలో, ప్రపంచంలో ఇలాంటి నియంత్రణలు ఎంతోమంది ప్రజా ఉద్యమాన్ని, విప్లవోద్యమాన్ని అంటువేశారు. కానీ చరిత్రలో ప్రజలే నిర్మాతలు, ప్రజా ఉద్యమాలు గొప్పవి. ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోక తప్పదు. ఇవాళ అనేక ఎన్కౌంటర్లు జరుపుతూ బయటి ప్రపంచానికి ఎదురుకాల్పులంటూ మోడీ యొక్క గోల్డ్ మీడియా ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవాళ శాంతి చర్చలకు ప్రజాస్వామ్యవాదులు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెముక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యా సంస్థలకు సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెముక్కలను చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అన్నపూజ, కుంకుమ పూజ, కళ్యాణం తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయాలలోనూ భక్తుల రద్దీ నెలకొంది. ఈ నెల 18న సింగరేణి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఏసీపీ రమేష్తో కలిసి ఆయన జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. నోబెల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో 100 కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నట్టు చెప్పారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు వారి యొక్క సూచనతో సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారు సింగరేణి వ్యవస్థ ద్వారా రామగుండంలో రేపు 18వ తారీఖు నాడు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. సుమారుగా నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో, తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్ని కలిపి సుమారు 12 నుంచి 1300 పైన మందికి ఉద్యోగాలు ఇప్పించిన అవకాశం దొరికింది. దాంట్లో మెడికల్ కాలేజీలో దాదాపు 350, 200 పైన ఎన్టీపీసీ లేబర్గా, ఒక 30 మందికి కేశవరాంలో, ఆర్ఎఫ్సీలో సుమారుగా 50 మందికి, ఒక 200 పైన మందికి హైదరాబాద్లో వివిధ విభాగాల్లో సింగరేణి ఆర్జీవన్ జీఎం ద్వారా ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్తో దాదాపు 150 మందిని బయటికి పంపించడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతాల్లో కూడా అనేక మంది చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ఒక ఆలోచన దృష్టి పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు సింగరేణి ద్వారా మా అభ్యర్థన మేరకు శ్రీధర్ బాబు గారు, బలరాం నాయక్ గారు కలిసి సుమారుగా 100 కంపెనీలకు పైన 100
కంపెనీలు, ఐటీఐలు, ఇండస్ట్రీలు, వివిధ విభాగాల కంపెనీస్ కూడా వాళ్ళ హెచ్ఆర్ఐడ్స్తో ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడనే పోస్టింగ్లు ఇచ్చేటువంటి ఒక కార్యాచరణ తీసుకొని మెగా జాబ్ మేళా. సీఎం కాళేశ్వరం పర్యటనలో రసాభాస చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో ఫ్లెక్సీల్లో లేకపోవడంతో దళిత నాయకుడిని అవమానించారు అంటూ కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలతో సీఎం రేవంత్ రెడ్డి ఎదుట నిరసనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దీంతో సభా ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. డెంగ్యూ నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు డిఎంఎండ్హెచ్ఓ ప్రమోద్ కుమార్. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ నిర్మూలనలో జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జాతీయ కీడక జనిత వ్యాధుల నియంత్రణ ప్రోగ్రాం సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ ర్యాలీ స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బస్సు డిపో మీదుగా ఐఎంఏ హాల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో 292 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందరూ చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఈ ఏడాది పక్కా యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్టు తెలిపారు. 42 హైరిస్క్ గ్రామాలు, 14 హైరిస్క్ మండలాల్లో బ్రీడింగ్ పాయింట్స్, హాట్ స్పాట్స్ను గుర్తించి వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. దోమల నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎన్ శ్రీనివాస్, ఏ శ్రీనివాస్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యనారాయణ, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దోమలు పుట్టకుండా జాగ్రత్త పడ్డం ముఖ్యంగా. మీకు తెలుసు అందరికీ డెంగ్యూ అనేది ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో ద్వారా వస్తుంది. ముఖ్యంగా నిల్వ ఉంచిన నీళ్ళలో పెరుగుతుంది కనుక మనం నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు నీటిలో గుడ్డు పెట్టిన తర్వాత, ఎగ్స్ పెట్టిన తర్వాత లార్వా వచ్చి ప్యూపా దశకు వచ్చి మళ్ళీ అడల్ట్ దోమగా ఉంటుంది. సో ఒక అడల్ట్ దోమతో మాత్రమే మన గాలిలో ఉంటుంది, మిగతా అన్ని కూడా నీటి లోపల ఉంటాయి కనుక ఆ నీటిని మనం నిల్వ ఉండకుండా చూసుకుంటే మనం ఈ యొక్క సైకిల్ని బ్రేక్ చేయొచ్చు, దోమలు పుట్టకుండా చూసుకోవచ్చు. తద్వారా మనం ఈ యొక్క డెంగ్యూ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది అందరూ గమనించండి దయచేసి. డెంగ్యూ వచ్చిన తర్వాత మనం బాధపడి లక్షలు వేలు ఖర్చు పెట్టుకునే బదులు రాకుండా చూసుకోవడం బెటరు. మన ఇల్లు శుభ్రంగా ఉంటేనే సరిపోదు, చుట్టుపక్కల ఇళ్లలో కూడా శుభ్రంగా ఉండాలి. దాని కొరకు ప్రత్యేకంగా ఆ విలేజ్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఇతర పెద్దలు కావచ్చు, ప్రత్యేకంగా దాని మీద సర్వేలెన్స్ పెట్టి ఎక్కడ నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మనకు అలవాటు ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు కానీ, సీసాలు కానీ, ముఖ్యంగా కూలర్లు కానీ ఎక్కడైతే నీళ్ళు ఉంటే అక్కడ వదిలేస్తాము కనుక ప్రతి వారానికి ఒక్కరోజు అవన్నీ కూడా పారబోసి, ముఖ్యంగా సిమెంట్ తొట్టిలు కావచ్చు, వాటిని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు నింపుకుంటే దోమలు పుట్టే ఛాన్స్ ఉండదు. దయచేసి ఇది గమనించండి. సపోజ్ మీకు డెంగ్యూ లక్షణాలు వస్తే ఎక్కువ ఫీవర్ వస్తుంది, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, కొంతమందికి వాంతులు, విరోచనాలు కూడా కావచ్చు. డెంగ్యూ గురించి డిఎంహెచ్ఓ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు, ఐఎంఏ సెక్రటరీ చెప్పడం జరిగింది. లాస్ట్ టైం డెంగ్యూ కేసెస్ తగ్గాయని మనకు చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్ర ఏంటంటే మనకు ఫీవర్ సర్వే అనేది మేము చేసాం సార్. లాస్ట్ టైము 6 రౌండ్స్ ఆఫ్ ఫీవర్ సర్వే చేయడం జరిగింది. ఈ ఫీవర్ సర్వేలో భాగంగా ఏంటంటే ఆశా వర్కర్స్, ఏఎన్ఎం, సూపర్వైజర్స్, మెడికల్ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఎంతమందికి ఫీవర్ ఉంది, ఎన్ని రోజుల నుంచి ఫీవర్ ఉందని చూసి వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మలేరియా టెస్ట్లు కానీ, డెంగ్యూ టెస్ట్లు కానీ చేయడం జరిగింది. ఎవరైతే 2 డేస్ కంటే ఎక్కువ ఫీవర్ తగ్గలేదో వాళ్ళందరినీ కూడా సబ్ సెంటర్స్ తీసుకొచ్చి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. ఇంకా సీరియస్ ఉండి 4-5 డేస్ తర్వాత కూడా ఫీవర్ తగ్గలేదు, సిక్ అవుతున్నారంటే వాళ్ళని పిఎస్సికి కానీ, ఇక్కడ మన జీజీకి కానీ రిఫర్ చేయడం జరిగింది. ఈసారి కూడా డిఎంహెచ్ఓ గారి సహకారంతో మేము డెఫినెట్గా ఫీవర్ సర్వే అనేది చేయడం జరుగుతుంది. అట్లా అది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా సెంటర్స్కి
హాస్పిటల్స్కి రాలేరు ట్రీట్మెంట్ కోసం కానీ టెస్టింగ్ కానీ, కొంతమంది అవగాహన లేక, కొంతమంది రాలేక, కొంతమంది తీసుకొచ్చే వాళ్ళు లేక. సో ఇంటి వద్దకే మన వైద్య సిబ్బంది వెళ్ళి చేయడం వల్ల చాలా మటుకి ఫీవర్ కేసు అనేది తగ్గడం జరిగింది. తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ డెత్స్ అనేటివి మనకు ప్రివెంట్ కావడం జరిగింది. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిమ్మనపల్లి గ్రామంలో రైతుల పట్ల కాంగ్రెస్ నేత వ్యవహరించిన తీరును ఖండించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి, అసమర్థత కారణంగా అన్నదాతలు మళ్లీ రోడ్లపైకి వచ్చారని మండిపడ్డారు. కొనుగోలు సెంటర్లలో నెలకొన్న సమస్యలు జిల్లా అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. మరోవైపు రైస్ మిల్లర్లు సన్న వడ్ల కొనుగోలుపైన వివక్ష చూపుతున్నారని, క్వింటాలకు 20 రూపాయల మేర కట్టింగ్ చేయడాన్ని తప్పుపట్టారు. రైతుల సమస్యలపై గళమెత్తాల్సిన స్థానిక ఎమ్మెల్యే సెటిల్మెంట్లకే పరిమితమయ్యారని సురేష్ రెడ్డి విమర్శించారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కట్కూరి సత్యనారాయణ రెడ్డి, గాజె భాస్కర్ రెడ్డి, కొల్లూరి కుమార్, రేండ్ల వేణు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి ఈ చాలా రోజుల నుంచి రైతులు ఫోన్ చేయడం, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేయడం, ఆఫీసర్లతో మాట్లాడడం జరుగుతున్నది. అయితే ఎంత ఇబ్బందికరం, ఎంత బాధాకరమైన విషయం అంటే, రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు రైతులతో గొడవ పెట్టుకొని కొట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళేమో సన్నాలు వేసుకోండి, సన్న వడ్లకు బోనస్ ఇస్తాము, మీరు ఇది వేసుకోండి అని చెప్పిండ్రు. అయితే రైతులతో మాట్లాడినాక రైతులు చెప్పిన విషయం ఏంటంటే 1010, 24423, 1153, 1156 రకాలు కామన్గా గ్రేడ్ ఏ కింద కన్సిడర్ చేస్తారట. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే, ఈ గ్రేడ్ ఏ లేదు, ఏం లేదు, అన్నీ కామన్ పడేస్తున్నారు. అన్నీ కామన్ పడేసి క్వింటాల్కి 20 రూపాయలు కట్ చేస్తున్నారు. ఒక ట్రాక్టర్కు 1200 రూపాయలు, 60 క్వింటాలు పోతే 1200 రూపాయలు కట్ చేస్తున్నారు. ఒక లారీకి 4800. ఇది కట్ చేసుడు పోగా అదనంగా మళ్ళీ మిల్లు దగ్గరకు పోయినప్పుడు మిల్లోళ్ళు మళ్ళీ చెక్ చేసి మళ్ళీ కటింగ్ ఆడ. అంటే మీరు రైతులను దోసుకుంటున్నారు. ఇంకా కొంతమంది రైతులైతే ఏం చెప్తున్నారంటే, వాళ్ళు చెప్తూ బాధపడుతూ, అన్న ఈ ఎమ్మెల్యే తర్వాత ఈ రైస్ మిల్లు గ్రూపులు వాళ్ళందరూ ములాఖాతై మమ్మల్ని ముంచుతున్నారన్న. పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో వివాహం. బంధుమిత్రులు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అంతలోనే పెళ్లి కొడుకు జంప్ అయ్యాడన్న వార్త ఒక్కసారి అందరినీ షాక్కు గురిచేసింది. దీంతో పెళ్లి కూతురి బంధువులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇదే మండలానికి చెందిన ఓ యువతితో నేడు వివాహం నిశ్చయమైంది. వివాహ సమయంలో 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, 6 లక్షల నగదు కట్నం కింద ముట్టజెప్పారు. అయితే పెళ్లి జరిగి ఒక రోజు ముందు వరుడు వేరే అమ్మాయిని వివాహం చేసుకుని పెళ్లి కూతురు తరపు వాళ్లకు సమాచారం ఇచ్చాడు. దీంతో బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. వరుడు, వారి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని, పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. హుజురాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ రెడ్డి గారి చిన్న కుమారుడైన కుంట మధుకర్ రెడ్డికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లికి నిశ్చయం చేసుకున్నాం. ఇది 40 లక్షల రూపాయల విలువ గల 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. 6 లక్షల రూపాయలు, అక్షరాలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి, ఈ టైంకు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరి పొద్దున వాళ్ళ పెళ్ళి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైటు వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. హుజురాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం. సార్ వారు కూడా కంప్లైంట్ చేసినాం. అలా అబ్బాయి వాళ్ళ తండ్రి బాగా దురుసుగా ప్రవర్తించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడతారు. మీరు ఏం చేసుకోపోరన్న అంత దురుసుగా మాట్లాడుతుండ్రు. ఇంకో అమ్మాయితోటి ఇంకో అమ్మాయి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మేమంతా బంధువులు చెప్పుకున్నాం ఇవాళ మా అమ్మాయి పెళ్ళి. ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫోటోలు పంపిండు. ఇంకా వచ్చినాం. మాకు ఏం న్యాయం చేస్తారో మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం జరగాలి.
కాళేశ్వరం క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాలినడకన తిరుగుతూ భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రెండవ రోజు కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాళ్లు, టెంట్ సిటీ, సరస్వతి ఘాట్, షవర్స్ ఘాట్, చలివేంద్రం తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖైదీలు తయారు చేసిన హ్యాండ్మేడ్ వస్తువుల స్టాళ్లను జైళ్ల శాఖ డీఐజీ సౌమ్య మిశ్రాతో కలిసి ప్రారంభించారు. వివిధ స్టాళ్లను పరిశీలించి వ్యాపారాలను అడిగి తెలుసుకున్నారు. చలివేంద్రాలలో మంచినీటి సరఫరాను పరిశీలించారు. త్రివేణి సంగమం వద్ద భక్తులకు మంచినీటి సరఫరాకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని వాకీటాకీ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ఈని ఆదేశించారు. ఈ సందర్భంగా భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్న కలెక్టర్ అధికారులకు తగిన సూచనలు చేశారు. కేటాయించిన ప్రాంతంలో మాత్రమే పిండ ప్రదానాలు నిర్వహించాలని భక్తులకు సూచించారు. వ్యర్థాలను డస్ట్బిన్లో వేసి నది పవిత్రతను కాపాడాలని సూచించారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాళ్లలో భక్తులతో ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, డిఆర్డీఓ నరేష్, డిటి కృష్ణ పాల్గొన్నారు. ఆమెకు 100 ఏళ్లు, 9 మంది పిల్లలు. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో 100వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. జగిత్యాల పెగడపల్లి మండలం రాజారాంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ శ్యామల నిండు 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 5 కొడుకులు, 4 కూతుళ్ల నడుమ ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్యామల ఇప్పటికీ తన పను తానే చేసుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. 50 ఏళ్లకే మంచం పట్టే ఈ రోజుల్లో శ్యామల 100 ఏళ్లలోనూ ఆరోగ్యంగా ఉండడం విశేషం. నా పేరు శివ, మాది రాజరాంపల్లి తండా, పెడపల్లి మండలం, జగిత్యాల డిస్టిక్. మా తాతమ్మది నిన్న శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. తన పేరు ఇస్లావత్ శ్యామల. తన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. తనకు ఒక 5 కొడుకులు, 4 కూతుళ్ళు సంతానం. కొడుకులు, కూతుళ్ళు అందరూ కలుసుకొని ఈ శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. జిల్లాలో మంత్రులు పర్యటిస్తేనే రైతుల ధాన్యం కొనుగోలు చేస్తారా అని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. మంత్రుల పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద ఉన్న ధాన్యం కుప్పలను రాత్రికి రాత్రే 8 లారీలలో ధాన్యం కొనుగోలు చేసి తరలించారన్నారు. ఇదే తరహాలో రోజు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. గ్రామంలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయని, 50% కూడా కొనుగోలు జరగడం లేదని వాపోయారు. అకాల వర్షం వల్ల వడ్లు తడిసి మొలకెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్, మాజీ జెడ్పీటీసీ రాజేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటి రెడ్డి పాల్గొన్నారు. మాసలు వచ్చి 20 రోజులు, కుప్ప వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజులు చంది రోజు వాన కొడితే రోజు రావాలి, నేర్పంగా కూడా ఇట్లుంటుంది. ఇక ఎన్ని రోజులు దాకా ఉంటుంది మరి మేము బీచ్లో. ప్రభుత్వం విప్పు ఈ రుద్రంగి ముద్దుబిడ్డ అని చెప్పుకోవడంలో మొదలు చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ ఉన్న సమస్యలను, రైతుల సమస్యలను తీర్చడంలో ఎటువంటి బాధ్యత లేకుండా ఉన్నారనేది రైతులు ఆహ్వానాలు చేస్తున్నారు, బాధపడుతున్నారు. దయచేసి ఈ రైతుల బాధను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం నిజంగా ఈ పాలన ఎట్లుందంటే, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల పాలన ఎట్లున్నదో ఇప్పుడు ఆ పాలనను తలపిస్తున్నదని రైతులు మొరబెట్టుకుంటున్నారు. దయచేసి ఈ ధాన్యాన్ని తొందరగా కొని, ఎందుకంటే ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడేటువంటి పరిస్థితి వచ్చింది కనుక రైతులు అన్ని
కష్ట నష్టాలు ఈ అకాల వర్షాల వల్ల ఒక్కొక్క రైతు వడ్ల కుప్పలను వరిధాన్య కుప్పలను 2 సార్లు 3 సార్లు ఆరబెట్టుకుంటూ మళ్ళీ కుప్ప చేయవలసినటువంటి పరిస్థితి వచ్చి బాధపడుతున్నారు. దీన్ని గమనించి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు తొందరగా రైతులను ఆదుకొని వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి తొందరగా పైసలు వచ్చేటట్లు ఒక్కొక్క రైతుకు నెల రోజులైనా పైసలు పడతలేవని రైతులు వాపోతున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో పార్లమెంటు కో కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఏనాడు రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. ఏడాదికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇక్కడి నిధులను కామారెడ్డికి తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉండగా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేరుగు యాదగిరి గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, మాజీ సర్పంచుల ఫోరం కన్వీనర్ కిషన్ రావు పాల్గొన్నారు. ఏదైతే వేములవాడలో ఆది శ్రీనివాస్ గారి విప్ గారి ఆధ్వర్యంలో వేములవాడ అభివృద్ధి కొరకై మరి సీఎం చుట్టూ వాళ్ళు మాళ్ళు తిరిగి ఒక 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి మరి వారి వేములవాడను యాదగిరిగుట్ట ఏ విధంగా డెవలప్ అయిందో అదే మాదిరిగా దీన్ని ఒక డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఆది సీనన్న చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీజేపీ తూట్లు పొడవాలనే ఒక ఆలోచన చేస్తుందో అది చాలా తప్పు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ గారు ఎన్నోసార్లు వేములవాడ అసెంబ్లీలో 100 కోట్లు పెడుతున్నా అని చెప్పి ₹0 కూడా మన వేములవాడ అభివృద్ధికి ఇవ్వలే. మరి ఇదే వేములవాడకు పెట్టిన 100 కోట్లు తీసుకుపోయి కామారెడ్డిలో సీసీ రోడ్డు వేసిన ఘన చరిత్ర కేసీఆర్ది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. 2006-2007లో 10th పూర్తి చేసుకున్న దాదాపు 50 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదిక పైన కలిశారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో తిరుగాడుతూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రోజంతా ఆడుతూ పాడుతూ గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి మెమంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బొల్లి లలిత, శ్రీమూర్తి, సతీష్, రవీందర్, బుర్రా వినోద్ కుమార్ గురువులు పాల్గొన్నారు. ఇది మేము మర్చిపోలేము. అండ్ ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది కూడా. మీ మిత్రుల సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో జరిగింది కూడా. అండ్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మా స్వగ్రామైనటువంటి సుందరగిరి గ్రామంలో మా యొక్క 2006-2007 సంవత్సరానికి చెందినటువంటి మా యొక్క ఎస్ఎస్సి బ్యాచ్ ఈరోజు అయితే గెట్ టుగెదర్గా మా యొక్క ఉపాధ్యాయుల సహకారంతో ఆత్మీయ సమ్మేళనంగా మనం ఈరోజు కలుసుకోవడం జరిగింది. ఈరోజు అయితే మేము కలుసుకొని దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ చదువుకున్నాం. 18 సంవత్సరాలలో మేము ఎవరి బిజీలో వారే ఉన్నారు వృత్తిపరంగా. ఈరోజు అయితే అందరం కలిసి ఈ సమ్మేళనం చేసుకొని వారి కష్టసుఖాలు కానీ బాల్యంలో ఉన్నటువంటి మా యొక్క చిన్న చిన్న చిలిపి చేష్టలు కానివ్వండి అవన్నీ కూడా ఈరోజు మేమైతే స్మరించుకుంటూ మా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో హనుమాన్ మాలాధార్ల ఆధ్వర్యంలో 24 గంటల అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన అఖండ భజన మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగింది. ఈ అఖండ భజన కార్యక్రమాన్ని వేద బ్రాహ్మణులచే శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు చంద్రశేఖర శర్మ, సింహాచలం గోపీకృష్ణ, సుబ్రహ్మణ్యం, గురుస్వాములు తిరుపతి, శ్రీనివాస్, రాజయ్య, దేవేందర్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వైభవంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం. స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొన్నం. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి. ప్రజా సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ. రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. డెంగీ నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.